హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ప్రజాశక్తి పేపర్లో సెకీ ఒప్పందం గురించి, సెకీ విద్యుత్ గురించి ఒక వార్త రాశారు. సెకీ విద్యుత్తును తీసుకోండి, సీఎం చంద్రబాబు అదానీ భేటీలో చర్చ, ఉన్నతాధికారులు కలిసిన అదానీ టీము జనవరి నుంచి అమలు. ఏఆర్ఆర్లో పేర్కొన్న డిస్కమ్లు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదానీ కంపెనీ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నట్టు సోలార్ ఎనర్జీ గురించి యూనిట్కు ₹2.49 చొప్పున 7,000 మెగావాట్ల విద్యుత్తుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనే ఖరారుతోనే ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పార్టీ తెలుగుదేశాన్ని సమర్థించే మీడియా లాస్ట్ ఇయర్ నవంబర్లో పెద్ద ఎత్తున చర్చ పెట్టారు. అంటే విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి 1,750 కోట్ల రూపాయల లంచం తీసుకొని అదానీ సంస్థకి సెకీ ఒప్పందం కోసం సంతకం పెట్టిండు. ఈ విద్యుత్ ఒప్పందాల వల్ల రాష్ట్రానికి తీవ్రమైన నష్టం. ఈ నష్టం ఉన్నా ఎందుకు సంతకం పెట్టిండంటే 1,750 కోట్ల రూపాయల లంచానికి పెట్టిండు అని చెప్పి వీళ్ళు ఆరోపణ చేశారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఒక కొద్ది రోజుల పాటు మొత్తుకున్నారు. అదే అదానీతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నడింట్లో కూర్చొని భేటీలు చేస్తాను. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చిన అదానీ, యుఎస్లో ఎఫ్ఐఆర్ అయిన అదానీ, భారతదేశంలో కంపెనీలకు లంచాలు ఇచ్చి సంతకాలు పెట్టుకుంటుండో ఒప్పందాలు చేసుకుంటున్న ఆరోపణ పైన ఆయన పైన అమెరికాలో క్రైము కేసు నమోదు చేశారు, క్రిమినల్ కేసు అని చెప్పి వీళ్ళే చెప్పారు. మరి అట్లాంటి వ్యక్తితో చంద్రబాబు నాయుడు గారు నడింట్లో కూర్చొని ఎట్లా ఒప్పందాలు చేసుకుంటుండు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, గౌతమ్ అదానీ గారు ముగ్గురు కూర్చొని సుదీర్ఘమైన చర్చలు జరిపారు. చర్చల్లో వచ్చిన సారాంశం ఏంటంటే మిగతా అంశాలతో పాటు సెకీ ఒప్పందం ప్రకారం, గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ విద్యుత్తును తీసుకోండి మీరు అని చెప్పి కండిషన్ పెట్టినట్టు తీసుకుంటాం సార్, మీరు చెప్తే ఎక్కడది అని చెప్పారట. ఇప్పుడు దానికే పావులు కదుపుతున్నారు. అక్కడ మొన్న సమావేశం అయిందో లేదో, నిన్న విద్యుత్తు అధికారులని అదానీ గ్రూప్కి సంబంధించిన కొంతమంది డెలిగేట్స్ కలిసి డిస్కస్ చేశారట. ఎట్లా అయ్యింది, ఎప్పుడెప్పుడు ఎట్లా సప్లై చేయాలని. ఇప్పుడు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? 45 సంవత్సరాల రాజకీయం అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి, ఇప్పుడు 4వసారి. ఆయన ఆ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి గారి పైన, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి పైన డైరెక్ట్గా డబ్బులు ఇంత అని ఫిగర్ చెప్తూ కామెంట్ చేసిన తర్వాత అదే ఒప్పందానికి మీరు ఓకే అంటున్నాక మరి ఆ ఒప్పందం తప్పా ఒప్పా? అట్లాంటి తప్పుడు ఒప్పందం, మీరు ఆరోపణ చేసిన ప్రకారం తప్పుడు ఒప్పందం అయితే దాన్ని ఎందుకు అమలు చేస్తున్నారు? మీరు తప్పుడు మనిషా అని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి ఫస్ట్ ఒకవేళ నిజంగానే ఈ సెకీ ఒప్పందం ప్రకారం విద్యుత్ తీసుకోవడానికి పావులు కదుపుతున్నారు. దాని ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ రాష్ట్ర ప్రజలకి ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలి. ఒకవేళ దాంట్లో అనుమానాలున్నా రాజకీయ విమర్శలు నేను చేసిన తప్పు అంటే తప్పు అని చెప్పాలి రాష్ట్రానికి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఒక వైఎస్ఆర్సీపీ ఇంకోటో కాదు, మొత్తం ప్రజలు కూడా ఇంత సీనియర్ నాయకుడు ఇంత చిల్లీగా ఎట్లా కామెంట్ చేసిండు, నిజమైన కామెంట్లు అయితే ఈరోజు అమలు చేస్తానంటే మరి ఆ తప్పుకి ఆ 1,750 కోట్ల రూపాయల లంచానికి మీరు కూడా ఒప్పుకున్నట్టే కదా. మీకు ఇప్పుడు ఏమన్నా లంచాలు ఇచ్చి మరి ఒప్పందాలు మళ్ళీ అమలు చేపిస్తారా? ఆయన సంతకం పెట్టడానికి 1,750 కోట్లు తీసుకుంటే మీరు దాన్ని అమలు చేయడానికి ఎన్ని వందల కోట్లు తీసుకుంటున్నారు, ఏమనుకోవాలి అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాలి చంద్రబాబు నాయుడు గారు. లేదు జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్టే, 100కి 100% అది మంచి ఒప్పందమే, అక్కడ లంచాలు జరగలేదన్న ప్రకటన చేయాలి. ఎందుకంటే అనుమానాలు ఉన్నాయి ప్రజల మధ్యలో. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి చేసినా, ఈ ముఖ్యమంత్రి చేసినా, ఆ ముఖ్యమంత్రి సంతకం పెట్టినా, ఈయన అమలు చేసినా ప్రజల నోట్లో మన్ను కొడుతున్నా అని ప్రజలకు అనుమానం ఉంది. ఈయన కలిసి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి నువ్వు ఇంత తీసుకొని నీ పని అయిపోయింది, నేనైతే తీసుకొని నేను అమలు చేస్తా అని ఏమన్నా ఒప్పందాలకు వచ్చారా? డైరెక్ట్గా కూర్చొని రాకపోయినా అదానీ మాట్లాడిండా, జగన్మోహన్ రెడ్డి వదిలేయండి, ఆ కేసు గురించి మాట్లాడకుండా మీది అమలు చేయండి, మీకు ఏమైనా ఉంటే ఇస్తానడా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఆ ప్రజలకు మీరు నివృత్తి చేయాలి. ఆ ప్రజల అనుమానాలను నివృత్తి చేసి ముందుకు పోవాలి. ఎందుకంటే ఒక సీనియర్ పొలిటీషియను, 4 సార్లు ముఖ్యమంత్రి, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ని చక్రం తిప్పుతున్న వ్యక్తిగా మీకు ఆ బాధ్యత, నైతిక బాధ్యత ఉంది. లేదు నేను ఫైబర్ నెట్ కేసు లెక్క, స్కిల్ డెవలప్మెంట్ కేసు లెక్క, లేదా అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు అసైన్మెంట్ ల్యాండ్ల కేసులు లెక్క ఆఫీసర్లని అరెస్ట్ చేయించి, కట్టడి చేసి, ముట్టడి చేసి, సంతకాలు పెట్టుకొని క్లీన్ చిట్ తీసుకుంటా అంటే అది మీ విజ్ఞత. అది ప్రజలు వేరే రకంగా అర్థం చేసుకుంటారు.
కాబట్టి ఈ సెకీ ఒప్పందానికి సంబంధించి అయితే తీసుకోండి అని ఆయన ప్రపోజ్ చేసినట్టు వెంటనే వీళ్ళొచ్చి నిన్న మీటింగ్ కూడా పెట్టుకున్నారట. మీటింగ్ పెట్టుకొని కలిశారట. కలిసి ఇక ప్రాసెస్‌లో ఉంది. ఈ ప్రాసెస్‌కి ముందు 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' లాంటి పత్రికలు, టీవీ ఛానల్‌లు కొన్ని పెద్ద పెద్ద అక్షరాలతోని పేజీలకు పేజీలు వార్తలు రాశారు. అయిపోయింది ఏడ తీసుకుండా ఆడ మూట తీసుకుంటుంటే మేము ఫోటోలు చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే. ఆ ఫోటోలు తీసుకున్నాక మరి ఆ ఫోటోలు బయట పెట్టండి. లేదంటే ఆ వ్యవస్థ ఏందో చెప్పిన తర్వాత ముందుకు పోండి. మంచిదది. ఇది జగన్మోహన్ రెడ్డికి మీకో లేతే తెలుగుదేశం పార్టీకి వైసీపీకో, ఆదానికి వైసీపీకి, ఆదానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశం కాదిది. ఇది రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజలకు సంబంధించి. ఈ రాష్ట్ర ప్రజలు కట్టే పన్నులతోనే డబ్బులు రేపు సెకీకి ఈ విద్యుత్ కోసం చెల్లిస్తారు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది నివృత్తి నిజంగా నైతిక బాధ్యత ఉంటే, నిజంగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే చెప్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకుంది నిజమా? మీరు ఈరోజు అమలు చేస్తుంది అబద్ధమా? మరి అమలు చేస్తుంటే ఆ లంచం సంగతి ఏంది? ఆయన తీసుకున్న లంచం సంగతి తీసుకోలేదా? తీసుకున్నాడా? అనేది చెప్పాలి అని ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. ఇది ఒక వార్త. రైట్. సాక్షి పేపర్ చూద్దాం. ఇన్ని యాడ్లు ఉన్నాయి. ఆగని అప్పుల పరుగు బాబుగారి లిక్కర్ బాండ్లు. ఎక్సైజ్ బాండ్ల రూపంలో 5,490 కోట్ల రుణం. రాబోయే మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పు. బాండ్ల జారీపై జీవో లేదు. గుడి చప్పుడు కాకుండా వ్యవహారం. ఏకంగా 9.15% అత్యధిక వడ్డీ రేటు. నాడు తక్కువ వడ్డీతో తక్కువ అప్పులు చేసిన శ్రీలంక అయిపోతుందని యాగి సంపద సృష్టిస్తానని చెప్పి ఎక్కువ వడ్డీతో ఎక్కువ అప్పులు చేస్తున్న చంద్రబాబు. 18 నెలల్లోనే బాబుగారి అప్పులు 2,66,175 కోట్లు. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులలో 80% ఈ 18 నెలల్లోనే దాటేసిన బాబు. ఎక్కువ అప్పులే కాదు వేగంగా అప్పులు చేయడంలోనూ బాబుగారే టాపు. 2014-19లో అప్పులు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు 22.63% అయితే వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇది 13.57% మాత్రమే. ఎఫ్ఆర్బిఎం పరిమితిని ఎప్పుడో దాటేసిన బాబు ప్రభుత్వం. ఇలాగైతే ఏపీ పరిస్థితి శ్రీలంక కాదు, సౌత్ సుడాన్ అంటున్న ఆర్థిక నిపుణులు. ఈ శ్రీలంక తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ మీడియా అప్పుడు చెప్పింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తాడు, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది, మరో శ్రీలంక కాబోతుంది, అప్పులు కుప్పగా మార్చిండని విమర్శించారు వాస్తవంగా. ఈరోజు అదే మనుషులు, అదే వ్యక్తులు, అదే మీడియా ఛానళ్ళు అప్పులు మంచిదే, అప్పులంటే సంపదని సృష్టించడం అంటున్నారు. అంటే ప్రజలు ఏమనుకోవాలా? అంటే మీరు నంది అంటే నంది, పంది అంటే పంది, అవునంటే అవును, కాదంటే కాదా? ఆయన అప్పులు చేసినా, ఈయన అప్పులు చేసినా ప్రజలపైన మీరు నెట్టేది. అది గత ప్రభుత్వం అయినా, ఇప్పటి ప్రభుత్వం అయినా, జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా అప్పులు చేస్తున్నారు అంటే ఆ అప్పులు ప్రజలపైన నెత్తికింత పంచటమే. ఆ అప్పులు రాష్ట్రానికి అప్పులు అయితేనే రాష్ట్రాన్ని ఏలే అధినేతలకేమో ఆదా అవుతుంది. చాలా గమ్మత్తు ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాలు. రాష్ట్రానికి అప్పులు పెరుగుతూ ఉంటాయి, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అధినేతల ఆస్తులు పెరుగుతుంటాయి. ఈడ అప్పులు పెరిగితే ఆడ ఆస్తులు పెరుగుతాయి, ఆడ సంపద పెరిగింది. అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో చేరుతూ ఉంటారు. మరి ఎట్లనో ఆ లాజిక్ చెప్తే బాగు. మొత్తానికైతే మద్యం బాండ్లు 5,490 కోట్ల రూపాయలు మద్యం బాండ్లు తాకట్టు పెట్టి అప్పులు తెస్తారట. ప్రతి మంగళవారం అప్పులు ఇదొక అప్పు. ఇప్పటికే 2,66,000 కోట్ల పై దాటింది అప్పు 18 నెలల్లో. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన అప్పులు ఇప్పటికే 80% అయిందని వైఎస్ఆర్సీపీ చెబుతుంది. లేదు జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు చేసిండు అంటున్నారు. 14 లక్షల కోట్ల ప్రకారం అయితే అంత కాదు, 80%. కానీ ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుల బాటలో నడుస్తాడు. ఇక అదేమంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిపోయింది, విధ్వంసం చేసిండు కాబట్టి అప్పులు చేయని తప్పుదంటారు. మరి సంపద ఎప్పుడు సృష్టిస్తారు? ఆ సంపద ఎప్పుడు పంచేది? సృష్టించేది ఎప్పుడు? పంచేది ఎప్పుడు? మీ ఆస్తులు పెరుగుతున్నాయి, రాష్ట్రం అప్పుల పాలవుతుంది. దాన్ని సమానం చెప్పాలా? చెప్పరు. మరో సుడాన్ కాబోతున్నాడా అని చెప్పి వార్తలు. ఈరోజు ఈ అప్పులపైన ఇప్పుడు సోకాళ్ళు జర్నలిస్టులు, మీడియా సంస్థలు అని చెప్తున్న పేపర్లు, టీవీ ఛానళ్ళు ఎందుకు రాయట్లా? ఆ రోజు రాసిన శ్రీలంకలు ఇప్పుడు ఎందుకు లేవు అని చెప్పి వాళ్ళు ఇక్కడ సాక్షి పేపర్లో ఒక వార్త, గతంలో ఈనాడు పేపరు. మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే, శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోతవేటు దూరంలో ఉంది, మరో శ్రీలంక రాష్ట్రం ఇట్లా స్టేట్మెంట్లు అన్నట్టు. ఒకసారి మేలుకోకుంటే శ్రీలంక గత అయింది అప్పుల విషయంలో, శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోతవేటు దూరంలో ఉందని ఇంకోసారి హెడ్డింగు. శ్రీలంక అంటే 4 రెట్ల అప్పు అని ఏపీ ఈనాడులో రాసింది. శ్రీలంకలా ఏపీ దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారు.
మరో శ్రీలంక రాష్ట్రం అని చంద్రబాబు నాయుడు గారు, పయ్యావుల కేశవులు గారు ఈనాడు పేపరు స్టేట్మెంట్లు రాశారు. మరి ఈరోజు చేస్తున్న అప్పులు ఏమవుతాయి? శ్రీలంక కాదా? శ్రీలంక కంటే దారుణంగా సుడాన్‌లో జరుగుతున్న పరిస్థితులు అవుతాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నట్టు ఈ సాక్షి పేపర్ రాసింది. సరే, సాక్షి పేపర్ వైఎస్ఆర్‌సీపీ పేపర్ కాబట్టి సుడాన్ అంటారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమో తెలుగుదేశం పార్టీ పత్రికలు కాబట్టి వాళ్ళేమో శ్రీలంక అన్నారు అప్పుడు. సరే, వీళ్ళు సుడాన్ అన్నా, వాళ్ళు శ్రీలంక అన్నా, ఈ రాష్ట్రం పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న 5,00,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితిని ఆలోచించండి. మీరు బాధ్యత గల జర్నలిస్టులుగా, బాధ్యత గల రాజకీయ నాయకులుగా, బాధ్యత గల అధినేతలుగా ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నామని ఆలోచించండి. పేపర్‌లో రాసే ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి అప్పుల పాలు కావు. పరిపాలించే జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారు అప్పుల పాలు గారు. కానీ ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. ఎందుకు? దానికి ముందు పేరు పరిపాలన, అప్పులు లేతే పెట్టుబడులు తెస్తాం అంటారు. మీకు గాని అప్పులు రాష్ట్రానికి ఎందుకైతున్నాయి? వీళ్ళు ఈ ఈ ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి దిశానిర్దేశం చేసే పరిపాలకులు, పేపర్లు, పత్రికలు, టీవీ ఛానల్. అది మనం నమ్మాలి. కాబట్టి దయచేసి ప్రజలు చైతన్యం కావాలి. ప్రజలు చైతన్యం కానంతసేపు ఇక వీళ్ళ ఆటలు ఇట్లే ఆడదు. వీళ్ళు నంది అంటే నంది, పంది అంటే పంది. ఆ రోజు శ్రీలంక అయిన తర్వాత ఈరోజు సుడాన్ అవ్వదా? లేదా శ్రీలంక అవ్వదా? అంటే ఈరోజు చేస్తే అప్పులు, ఆ రోజు చేస్తే ఏంటి మరి? ఈరోజు చేస్తే అప్పు ఏమో సంపద సృష్టి, ఆ రోజు చేసిన అప్పు ఏంటి అనేది ఈరోజు ప్రజలు, సరే ఆయన చేసినా ఏం చేసినా ప్రజలపైన అప్పు. అది దాంట్లో డౌట్ లేదు. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి అప్పు చేసిండు కాబట్టి నేను చేస్తా అంటే ఇక మీకు ఆయనకు తేడా ఏంటి? మనం చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారం అంటే ఎట్లా కుదురుద్ది? మీరు చేసినా, వాళ్ళు చేసినా సంసారమే చేయండి, వ్యభిచారం చేయమాకండి. మీరు చేసినా, వాళ్ళు చేసినా ప్రజలకి, రాష్ట్రానికి సంపదను పెంచే ప్లాన్ చేయండి, అప్పులను పెంచే ప్లాన్ చేయమాకండి. ఇక అప్పులను పెంచి కూర్చుంటే అయ్యేదేముంది? వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఏపీలో అప్పులు అనే వ్యవహారం ప్రజల దాకా వెళ్ళింది అప్పుడే. అప్పటిదాకా మరి అప్పులు ఏం జరిగిందో లోపల తెలియదు కానీ, ప్రపంచ బ్యాంక్ అనేది బయటకు వచ్చింది కానీ, రాష్ట్రం అప్పులు చేయొచ్చని కానీ, రాష్ట్రానికి కూడా అప్పులు ఉంటాయని కానీ ప్రజలు తెలుసుకుంది అప్పుడే. ఈ అప్పుల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు అనేది ఇప్పుడు ఒక విధంగా ప్రజల్లో చర్చ ఉంది. సరే, అంతకుముందు కూడా ఉండొచ్చు, ఉన్నాయి. కాకపోతే ఈ స్థాయిలో బ్యాంకులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, బ్యాంకులను తీసుకొచ్చి అప్పులు తీసుకోవడం, బ్యాంకులకి ఇక్కడ ఉన్న ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం అనేది ఆయన పునాదేసిన కార్యక్రమం ఇది. చంద్రబాబు నాయుడు గారు పునాదేసిన కార్యక్రమం. ఆ పునాది పెరుగుతూ పోతుంది. ఏటా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు అప్పులు అంటారు. మళ్ళీ వీళ్ళు వచ్చాక కూడా ఆ అప్పుల పైన ఇంకొక అప్పులు చేసుకుంటూ పోవడం తప్ప దీనికి ఒక ఎండ్ లేదు. దీనికి ఒక ఎండ్ చూపియాలి. ఆర్థిక నిపుణులతో కూర్చోబెట్టి అసలు ఏంటి దీనికి మార్గం? ఈ అప్పులను ఎక్కడ ఆపొచ్చు, ఎక్కడ నిలుపుదల చేయొచ్చు, దీన్ని ఎటు తీసుకుపోతున్నాం అని. ఇక్కడ మీ కుటుంబాల్లో లేని అప్పులు ఇక్కడ ఎందుకు వస్తాయని ఆలోచించండి. విజ్ఞత గల నాయకులుగా మీ కుటుంబాల్లో పుట్టే పిల్లగాడికి కూడా వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి. ఇంకా పుట్టలే, కడుపులో ఉన్నప్పుడే వాని కోసం ఆస్తులు, బంగ్లాలు, పొలాలు కొనిపెట్టుకుంటుంటే ఈ రాష్ట్రానికి సంబంధించి ఎందుకు ఈ పరిస్థితి అవుతుంది, దివాలా పరిస్థితి ఎందుకు అవుతుందని ఆలోచించండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఎక్స్పీరియన్స్ లీడరు గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వం అంటూ శ్రీలంకగా మారిద్ది, ఈ రాష్ట్రం శ్రీలంక మారినట్టు దివాలా తీసినట్టు ప్రకటన చేస్తాడు, తొందరలోనే ముఖ్యమంత్రి అని ప్రకటించారు మీరు. ఇప్పుడు మీరు ఏం ప్రకటించబోతున్నారు? అట్లాంటిది ఏమైనా ఉందా ప్రకటన అని ప్రజలు అడుగుతున్నారు. ప్రజల క్లారిటీ ఇవ్వాలి. ఇది మొత్తానికి అప్పులకు సంబంధించి బాబు గారి బాండ్లు కథం దొక్కిన అంగన్వాడీలు డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు. తమకు వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు శుక్రవారం రోడ్డెక్కారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. పలుచోట్ల కలెక్టరేట్లోకి వెళ్లి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తొక్కిసలాట జరిగింది. అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ధర్నా చౌక్, విజయవాడ ధర్నా చౌక్, నెల్లూరు కలెక్టరేట్ ప్రాంతాల ధర్నాలతో దద్దరిల్లాయి. సరే, మొత్తానికి వాళ్ళకి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ఎన్నికల ముందు అంగన్వాడీలకి కొన్ని హామీలు ఇచ్చింది. వాళ్ళ ఉద్యోగ భద్రత కానీ, జీతాల పెంపు కానీ, మెనూ ఛార్జీల పెంపు కానీ, ఇట్లా అనేక అంశాలపైన ఇచ్చింది. వాటిని కనీసం పట్టించుకోవడం కాదు, కనీసం అసలు వాళ్ళ మెమోరాండాన్ని తీసుకోవడానికి కూడా ఇష్టపడిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. వాళ్ళ కొన్ని వందల మంది, వేల మంది జమ అయ్యారు.
వాళ్ళ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం నోటీసులో ఉంచడం కోసం. ప్రభుత్వం అంటే ఎవరు? వాళ్ళకి అందుబాటులో ఉన్నది కలెక్టరు. ముఖ్యమంత్రులు, మంత్రులు అక్కడక్కడ గలవరు. ఏ జిల్లాకి ఆ జిల్లా కలెక్టరేట్ల దగ్గరకు వచ్చి వాళ్ళు నిరసన తెలిపి, వాళ్ళ పత్రం ఏదో ఒక 10 మంది పోయి, మా బాధ ఇది, మా బాధను పరిశీలించండి అని చెప్పుకునే వాళ్ళకి ప్రభుత్వానికి వీళ్ళ అంగన్వాడీలకి లైజిన్ మధ్యలో ఉండే ఆఫీసర్ ఎవరంటే కలెక్టర్. కలెక్టర్‌ని కలవలేం లేదట. చాలా కలెక్టరేట్ల దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వనీయలే పరిస్థితి. అంటే రిప్రజెంటేషన్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే ఎట్లా ఉంటది? తీసుకోవాలి. రిప్రజెంటేషన్ తీసుకొని దాంట్లో సాధ్యమయ్యేయి ఉంటే అమలు చేయాలి. సాధ్యం కానియి ఉంటే వాళ్ళతోని డైలాగ్స్ నడపాలి, మాట్లాడాలి. తప్ప అట్లయితేనే ప్రజాప్రభుత్వం అయిద్ది తప్ప, మేము పోలీసులతోని ఉక్కుపాదం మోపుతూ అంటే అది ప్రజాప్రభుత్వం కాదు. వాళ్ళ ఆవేదనని అంగన్వాడీల ఆవేదనని ఇనాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది. దట్టు ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే ఆయన మహిళల పైన కాస్త కన్సర్న్ ఉంటది. 30,000 మంది మహిళలు గడిచిన ప్రభుత్వంలో కిడ్నాప్ అయ్యారని చెప్పారు. పాపం ఆ మహిళల పైన ఆయన మాట్లాడట్లే ఇప్పటికీ. మరి 30,000 మంది కుటుంబాలు పాపం వాళ్ళ పిల్లలు అనాథలయ్యారు, భర్తలు అనాథలయ్యారు. మీరు చెప్పిన ప్రకారం కిడ్నాప్ అయిన మహిళలు. ఎక్కడనో ఉంటే కనిపెట్టాల్సింది. మీరు 18 నెలలు అయింది, 20 నెలలుగా వస్తుంది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయ్యి. 30,000 మంది మహిళలకు సంబంధించిన జీవితాలవి. ఎందుకు మీరు మాట్లాడరు? మీ గురించి కొన్ని పోస్టులు అంటే అసభ్యకరంగా పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో అది తప్పే. సోషల్ మీడియాలో పెడితే దాన్ని డిలీట్ చేయించండి అని ఢిల్లీ హైకోర్టులో నేను పిటిషన్ వేశాను. మీ హక్కు. అసభ్యకరంగా పెట్టడం అనేది ముమ్మాటికి తప్పే. అట్లనే మీ మీ ఇంట్లో మహిళల పైన, మీ కుటుంబ సభ్యుల పైన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే హోంమంత్రిని మీరు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. పదవి నేనే తీసుకోవాల్సి వస్తదని. అంటే మీ ఇంట్లో మహిళలకో, మీకో జరిగినప్పుడు స్పందించినప్పుడు 30,000 మంది మహిళలకు సంబంధించి మీరు చెప్పిన 30,000 మంది మహిళలు కిడ్నాప్ అయిన మహిళల్ని ఎంతమందిని కనిపెట్టారు? ఇంకా మిగతా వాళ్ళని ఎప్పుడు కనిపెడతారు? అసలు ఉన్నారా లేరా? భూమి మీద ఉన్నారా లేరా? వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా? నిజంగా కిడ్నాప్ అయ్యారా లేదా? విమర్శ తప్ప? ఏదో ఒకటి చెప్పాలిగా, చెప్పరు. అంటే మీరు కూడా స్పందించాలి. పాపం కొన్ని వేల మంది అంగన్వాడీలకు సంబంధించి అని ప్రజలు కోరుకుంటున్నారు. రైట్. రాజధాని కోసం మరో 7,387 కోట్ల అప్పు. నాబార్డు నుంచి తీసుకునే ఈ అప్పునకు ప్రభుత్వం గ్యారంటీ. నాబార్డు నుంచి మళ్ళా అప్పట. రైట్. వైసీపీని చూస్తే టీడీపీకి వణుకు. కేసులు పెడతామంటూ లొంగని వారి భార్య బిడ్డలకు ఫోన్లలో బెదిరింపులు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి నెల్లూరు మేయర్, మన కడప మేయర్ అయిపోయింది. కడప మేయర్కి సంబంధించి రకరకాల ప్రయత్నాలు చేశారు. వైఎస్ఆర్సీపీ కాకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టాలని. అది ఫెయిల్ అయింది. ఇప్పుడు నెల్లూరు మేయర్ పైన అవిశ్వాసం ఉంది. ఈ నెల 18న అవిశ్వాసం తీర్మానం పెట్టి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్ని కిడ్నాప్ చేసో, కండువాలు కప్పించో, బెదిరించో, నయానో భయానో కాంట్రాక్టులు ఇస్తామని రకరకాల ప్రయత్నాలు చేశారు. అయినా కానీ కొంతమంది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి అక్కడ కలిసి వచ్చారు. ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న స్థానిక మంత్రి నారాయణ గారు, స్థానిక నెల్లూరులో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళంతా అలర్ట్ అయ్యి పోలీసుల్ని ఉపయోగించి పోలీసులతో వాళ్ళని కట్టడి ముట్టడి చేసి ఇబ్బందులు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకి, మహిళలకి ఫోన్లు చేసి, వృద్ధులకు ఫోన్ చేసి బెదిరించి, ఇక మీ కార్పొరేటర్ మీకు సంబంధించిన మీ కుటుంబ సభ్యుడిని రమ్మానండి, మా దగ్గరకు రమ్మానండి, కేసులైన లేదా గంజాయి కేసు పెడతాం, డ్రగ్స్ కేసు పెడతాం, లోపటేస్తాం, ఇట్లా అట్లా అని చిత్రహింసలు పెట్టి చివరికి ఒక 2 కార్పొరేటర్లను తెలుగుదేశం క్యాంపులోకి తీసుకుపోయి తిరుపతిలో ఒక స్టార్ హోటల్లో ఉంచారట. ఇదంతా చేసింది ఎవరు? పోలీసులు. అంటే పోలీసులా, కిడ్నాపర్లా? ఇప్పుడు పోలీసులు లెక్క చేయాలి. చట్టాలను కాపాడాలి, హక్కులను కాపాడాలి. వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత హక్కును కాపాడకుండా వాళ్ళ వ్యక్తిగత హక్కును హరించి యూనిఫామ్ ఉందని చెప్పి తీసుకుపోయి అరెస్ట్ చేసో, అరెస్ట్ పేరుతో తీసుకుపోయి ఏం చేయాలి? పోలీస్ స్టేషన్లో జైలుకు పంపాలి. తీసుకుపోయి వైఎస్ఆర్సీపీ శిబిరంలో పెట్టారు. ఇంకొక 7-8 నెలలు ఉందేమో పరిపాలన నాకు తెలిసి ఆ మేయర్ది. ఏంది ఇంత కక్కుర్తి ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉందంటే, స్కిల్ డెవలప్మెంట్ కేసు బాబు గారి పైన ఉన్న కేసులను తొలగించుకోవడానికి, ఎత్తేసుకోవడానికి ఆ కంప్లైనెంట్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బలవంతంగా విత్డ్రా చేయించినట్టే ఇక్కడ కూడా ఉంది. ఈ రెండు ఒకటే పోలిక ఉంది. ఇక్కడ కూడా మేయర్ పైన మీరు పెట్టారు అవిశ్వాసం. ఓపెన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ పెట్టండి, తప్పే ఉంది. అది కాకుండా కిడ్నాపులు చేసి స్టార్ హోటళ్లలో పెట్టి ఏంది దీంతో అయ్యేది ఏంది? 164 సీట్లతోని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది. 134 సీట్లు మీరే ఉన్నారు తెలుగుదేశం పార్టీ. క్లియర్ మెజార్టీ, వన్ సైడెడ్ మెజార్టీ. ఇప్పుడు ఆ ప్రభుత్వాలు కూలేది లేదు.
కూల్చేవాళ్ళు లేరు. ఏంటి ఈ కక్కుర్తి? ఇక అంతకంటే ఏం కావాలి? 164 మంది స్థానాలతోని మంచి మెజారిటీతోని ప్రభుత్వం ఉన్నాక అది జాలదా? తృప్తి లేదా? ఈ మేయర్ ఉంటే ఏంది? పోతే ఏంది? 7, 8 నెలల్లో పోయే మేయరు. దీని గురించి ఇంత అవసరమా? ఇంత రాద్ధాంతం, ఇంత కక్కుర్తి, ఇంత వ్యవహారం అనేది ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రజలు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటాడు. ఆయన పైన కేసులనేమో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి విత్‌డ్రా చేసుకుంటాడు. వేరే పార్టీకి సంబంధించిన మేయర్ ఉంటే అవిశ్వాసం కోసం పోలీసులను ఉపయోగించి బెదిరించి కిడ్నాపులు చేస్తా ఉంటారు. ఇది ఏం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా! మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ప్రజలు చాలా క్లియర్‌గా మెజారిటీ ఇచ్చి మిమ్మల్ని ఏలవన్నారు. ఏలాల. ఇవన్నీ ఎందుకు కక్కుర్తి వ్యవహారాలు? వైఎస్ఆర్‌సీపీని చూస్తే టీడీపీకి వణుకు పుడుతుందని మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్తుండు. అందుకే ఈ కిడ్నాప్‌లు, ఈ కథ ఇదంతా చేస్తుండు అని చెప్పి. కాకీలా వీళ్ళు కిడ్నాపర్లా అని చెప్పి ఒక వార్తని ఆంధ్రజ్యోతి. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్ సమావేశాలు ముగియగానే ప్రక్రియ వేగవంతం. పరిశీలనలో భూపేంద్ర యాదవ్, శివరాజ్ సింగ్ ప్లస్ ఖట్టార్, మనోహర్ లాల్ ఖట్టార్ పేర్లు. ధర్మేంద్రకి అవకాశం అత్యధికంగా ఉందట. బీజేపీ జాతీయ అధ్యక్షుడు పదవి చాలా పెండింగ్లో ఉంది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ అయ్యే అవకాశం ఉందట. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉండు. ఆయనకి దాదాపు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అయ్యే అవకాశం ఉందని ఇచ్చారు. ఇంకోటి, అవును నేను విన్నాను జయచంద్ర రెడ్డి ఇంట్లోనే నకిలీ మద్యం తయారీపై చర్చ. పోలీసులకు సహాయకుడు వీరస్వామి అన్బురాసు వాంగ్మూలం డైరీలో సంతకం చేసి కట్టారాజు దగ్గర 8 లక్షలు తెచ్చా. జయచంద్ర రెడ్డి సూచనతో ఆ నగదు పిఏ రాజశేఖర్కి, రాజేష్కి చేతికి ఇచ్చాను. ఇంట్లో స్కార్పియోలో నేను నకిలీ మద్యం సరఫరా ఆయన గిరిధర్ రెడ్డి, జనార్దన్ రావు కలిసి పనిచేశారు. ఆయన ఆదేశాలతో నా ఫోన్ను ధ్వంసం చేశారు. ములకల్చెరు కేసులో ఈయన చెప్పిండట వీరస్వామి. ఈ వీరస్వామి ఎవరంటే జయచంద్ర రెడ్డి సంబంధించిన వాళ్ళ ఇంట్లో మనిషి అట, పని మనిషి ఏదో. ఆయన చెప్తుండు, అవును నిజమే, నకిలీ మద్యం తయారు చేసే ఒప్పందాలు నా ముందే జరిగినాయి. అద్దేపల్లి జనార్దన్ రావు వీళ్ళంతా కూర్చొని మాట్లాడిన మాట వాస్తవమే అని చెప్పిండు. ఇప్పుడు ఏం చెప్పింది తెలుగుదేశం పార్టీ? ఇప్పుడు దీని వెనక జోగి రమేష్ ఉండు వైఎస్ఆర్సీపీ ఉందని చెప్పింది. ఉంటే ఆయన తీసిపోయి జైల్లో పెట్టారు. జయచంద్ర రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు? జయచంద్ర రెడ్డి అవును దగ్గర పనిచేసే వ్యక్తి, అవును నేను విన్నాను, నిజమే, ఒప్పందాలు జరిగినాయి మా ముందే, 8 లక్షలు క్యాష్ కూడా తెచ్చాను అంటున్నాను. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే అద్దెపల్లి జనార్దన్ రావు వచ్చి ప్రలోభ పెట్టిండి 8 లక్షలు ఇచ్చిండు కాబట్టి అద్దెపల్లి జనార్దన్ రావుకి జోగి రమేష్కి సంబంధం ఉంది కాబట్టి ఇక దీని వెనక మళ్ళా వైఎస్ఆర్సీపీ ఉందని చెప్పి. సరే వైఎస్ఆర్సీపీ ఉందా తెలుగుదేశం ఉందా పక్కన ఉండండి. వ్యక్తులు, పార్టీలు రెండు ఉంటారు, ఇద్దరు. మరి వైఎస్ఆర్సీపీ ఉంది, ఈయన తెలుగుదేశం పార్టీ. ఈయన సస్పెండ్ చేశారో అరెస్ట్ ఎందుకు చేయట్లే? ఇది మొత్తం చూస్తే నకిలీ మద్యం కేసులో తెలుగుదేశం పార్టీకి అంటిన మరకని కడుక్కోవడం కోసం, తొలగించుకోవడం కోసం వైఎస్ఆర్సీపీని ఇందులోకి లాగిందా? లేదా నిజంగానే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇద్దరు కలిసి చేసిన మద్యం దందానా అని క్లారిటీ లేకుండా చేశారు. నేనైతే ఇన్నది నిజమే అని చెప్పి ఆయన రాసిండు. రైట్. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్. విషయాలందరూ ప్రైవేటుకి బీమా రంగంలో 100% ఎఫ్డీఎల్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి అనుమతి ఇచ్చిందట కేంద్ర క్యాబినెట్. డైరెక్ట్గా అమ్ముకోవటం మొత్తం. ఇప్పటివరకు ఎల్ఐసి అంటే గవర్నమెంట్ సంస్థ అని ప్రజలకు నమ్మకం ఉండేది భారతదేశంలో కోట్ల మంది ప్రజలకి. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసింది కేంద్ర ప్రభుత్వం. తీసిపోయి డైరెక్ట్ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టింది. ఇప్పుడు ఎల్ఐసి కూడా మిగతా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు ఎట్లా అది కూడా అంతే. ఇక దాంట్లో ప్రభుత్వం షేర్ కానీ ప్రభుత్వం వ్యవహారం కానీ ఒక్కటంటే ఒక్కటి లేదు. ఈరోజు అంతో ఇంతో వాస్తవంగా ఈ భారతదేశానికి వెన్నెముగ్గ ఆర్థిక వ్యవస్థలో ఉంది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ భారతదేశంలో ఉన్న కొన్ని కోట్ల మంది ప్రజలు మన సంస్థ ఇది, మన ప్రభుత్వ సంస్థ అనే ఒక నమ్మకంతో వందల వేల కోట్ల రూపాయలు అందులో పెట్టుబడులు పెట్టారు. లక్షల కోట్ల పైన డబ్బు ఈ దేశానికి సంబంధించింది ఉంది, అందులో ఈ ప్రజలకు సంబంధించింది ఉంది. దాన్ని తీసిపోయి ప్రైవేట్ కంపెనీల చేతిలో, ఫారెన్ వాళ్ళ చేతిలో పెడతారు. ఇది దుర్మార్గం అన్నమాట. ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. ప్రజలు మనది, మన దేశాన్ని, మన జాతిది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాది అనే ఉద్దేశంతో మీరు దాంట్లో ప్రజలు పెట్టుబడులు పెట్టుకుంటే
ఇన్సూరెన్స్‌లు పే చేసి ఆడ పెట్టుకుంటే, వాటిని తీసుకుపోయి ఫారెన్‌కి ఇటువంటి ఇంతకంటే అన్యాయం, ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. ప్రజల నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశారు. ఇక రేపో మాపో అసలు బ్యాంకులు కూడా తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతారట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటిది ఇది మాది అనుకుంటారు ప్రజలు. ఇండియా అనే పేరుంది అందులో. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇండియా అనే పేరుంది. ఇది మన భారతదేశానికి సంబంధించిన సంస్థ. మన గవర్నమెంట్ సంస్థ. దీంట్లో పెడితే సెక్యూరిటీ ఉంటది. ఇట్లాంటి ఇబ్బంది ఉండదు, ప్రమాదం ఉండదని పెట్టారు పెట్టుబడులు. వాటిని తీసుకుపోయి పెట్టుబడులు పెట్టిన తర్వాత నమ్మించి గొంతు కోసే కార్యక్రమం తీసుకుపోయి కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రైవేటు వ్యక్తులు, అది కూడా ఫారిన్ ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టే కార్యక్రమం నిన్న పునాదేశారు. ఇది పెద్ద ఎత్తున దుర్మార్గమైన చర్య. దీన్ని ప్రజలు ఇప్పటికైనా మేల్కొని వ్యతిరేకించకపోతే చాలా ప్రమాదం ఉంది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.